హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం ఈ 2023 ఇయర్ రౌండప్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లాస్ట్ క్లాస్ చూడడం జరిగింది. దాదాపు ఒక 4 నుంచి 5 అంశాలుగా డివైడ్ చేసి చూసినాం. ఓకే, ఈ క్లాస్లో మనము జాగ్రఫీ గురించి ఇయర్ రౌండప్ అనేది ఈ క్లాస్లో ఉంటుంది. జాగ్రఫీ ఇయర్ రౌండప్ 2023కి సంబంధించి ఏదైతే మనకి జాగ్రఫీలో అంశాలు వార్తల్లో ఉన్నాయో జనవరి నుంచి డిసెంబర్ మనకి 2023కి సంబంధించి అన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇయర్ కంప్లీట్గా దాంట్లో కూడా మనకు అంశాలుగా డివైడ్ చేసినాం మనం. ఓకే, రవాణా అని చెప్పేసి, ఖనిజాలు అని చెప్పేసి, వ్యవసాయం అని చెప్పేసి, ఉనికి అమరిక, నీటిపారుదల ప్రాజెక్టులు, జల వివాదాలు, జిఐ ట్యాగ్స్, ఇవన్నీ మనకు జాగ్రఫీలో మనకు ఏ విధంగా సిలబస్ ఉంటుందో దానికి అనుగుణంగానే మనము వార్తల్లో ఉన్న అంశాలను మనం ఏ విధంగా డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. మొదటగా మనము రవాణా టాపిక్ చూస్తాం. రవాణాలో భాగంగా మనము రైల్వేలను చూస్తాం. రైల్వేలు మనకు రవాణాలో భాగంగా రైల్వేలను చూస్తాం. దాంట్లో మొదటిది మనకు బుల్లెట్ ట్రైన్. ఫస్ట్ వచ్చేసి బుల్లెట్ రైలు. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ అనేది మనకి హై స్పీడ్ ట్రైన్ అండి. ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి చెప్పచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ మనకి ఇది ముంబై నుంచి అహ్మదాబాద్కి, మొదటగా ముంబై నుంచి అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ముంబై నుండి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. అదేవిధంగా దీన్ని ఎన్ని కిలోమీటర్లు అంటే 508.17 km. ముంబై టు అహ్మదాబాద్ 50.817 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది హై స్పీడ్ అంటే మనకి ఎంత వేగంతో అవుతుంది అంటే మనకి 350 km/h, 350 km/h అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన అంశం. ఓకే, మామూలుగా అయితే ఆపరేషన్లో అయితే జస్ట్ 320 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మనకి ఇవ్వడం జరిగిందంటే 350 km అని చెప్పేసి. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి జపాన్ అనేది మనకి ఫండింగ్ ఇస్తుంది ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్లో ఫేమస్ ఏంటంటే మనకి జపాన్ కంట్రీ అని చెప్పేసి చెప్పుకోవాలి. మనం చూస్తాము బుల్లెట్ ట్రైన్. ఈ జపాన్ కంట్రీ మనకు 80% అట మనకి ఫండింగ్ అనేది ఇస్తుందట. 80% మనకి ఎప్పటి వరకు అంటే మనం తీర్చడానికి 50 సంవత్సరాల గడువు అనేది మనకు ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రేపేకి. ఓకే, అట్లా మనకి ఇంట్రెస్ట్ దీనికి ఎంత అంటే 0.1% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 80% మనకి జపాన్ అనేది ఇంట్రెస్ట్ అంటే ఫండింగ్ అనేది చేస్తుంది. దాంట్లో భాగంగా మనకి ఈ మనం 50 years వరకు మనం రీపే చేయవచ్చు. రైట్. ఓకే, రెండోది మనకి వందే భారత్. ఇది మనకు ఈ భారత్లో భాగంగా ఈ ట్రైన్లకు సంబంధించి మన గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఈ రవాణాకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది పడుతుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండోది మనము వందే భారత్ అనే ట్రైన్ చూస్తాం. మనం తెలుసు మనకి ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్. ఇదేమో హై స్పీడ్ ట్రైన్ అయితే ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెమీ హై స్పీడ్ ట్రైన్. మరి సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే 160 km/h. ఇది 160 km/h. ఇదే మనకి 350 km/h అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ట్రయల్ అయితే మనకు 180 కిలోమీటర్లు అనేది రావడం జరిగింది. మనకి ట్రైన్ సంబంధించి నిర్మాణ సంస్థలు. దీని నిర్మాణంలో ముఖ్యంగా ఎవరు పాత్ర వహించారని చెప్పేసి చూస్తే సుధాంష్ మణి అని చెప్పేసి నేను గుర్తుపెట్టుకోవాలి. సుధాంష్ మణి. ఓకే, కీ రోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణ సంస్థలు మనకు వచ్చేసి చెన్నై. ఓకే, మనకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఓకే, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. అదేవిధంగా ఇది ఇంకోటి రాయ్ బరేలీ. ఇవన్నీ నిర్మాణ సంస్థలు. రాయ్ బరేలీ మనకి యూపీ. అదేవిధంగా లాతూర్ మహారాష్ట్ర. అదేవిధంగా సోనిపట్ హర్యానా. అదేవిధంగా కైనెట్ రైల్వే సొల్యూషన్స్.
ఒక ఐడియా అయితే ఉండాలి. వందే భారత్ సంబంధించిన నిర్మాణ సంస్థలు ఏంటి అంటే మనకు చెన్నై, రాయబరేలీ, లాతూర్, సోనిపట్, హర్యానా, కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అని చెప్పేసి ఓకే ఆర్వీఎన్ఎల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్నే, రష్యాకి సంబంధించి. దీని లక్ష్యం ఏంటంటే ఈ వందే భారత్ సంబంధించి మనకు 475 ట్రైన్లను మనము తయారు చేసుకోవాలి 2025-26 వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంకొక లక్ష్యం ఏంటంటే ఆగస్ట్ 15 ఆల్రెడీ అయిపోయింది. మనకి ఆగస్ట్ 15, 2023కి మనము 75 ట్రైన్లు అనేది పెట్టుకోవాలి, అంటే తయారు చేసుకోవాల్సి ఉంది. 475 ఏమో 2025-26 కల్లా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన ఒక లక్ష్యం అనేది ఉంది మన ముందు. ఇది వందే భారత్ సంబంధించిన అంశాలు. దీనికి సంబంధించి ఈ వందే భారత్లో భాగంగా మనకి మొదటి ట్రైన్ మనము న్యూఢిల్లీ టు వారణాసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూఢిల్లీ టు వారణాసి ఫస్ట్ ట్రైన్ మనకి న్యూఢిల్లీ టు వారణాసి. అదేవిధంగా ఇది ఎప్పుడు అంటే 2019 ఆగస్ట్ 15, ఫిబ్రవరి 15, 2019. నెక్స్ట్ మనకు సౌత్లో భాగంగా ఫస్ట్ది చెన్నై టు మైసూర్, సౌత్లో భాగంగా చెన్నై టు మైసూర్. ఇంకొకటి నార్త్ ఇండియాలో భాగంగా గౌహతి టు న్యూజల్పైగురు. గౌహతి టు, ఇది నార్త్లో, ఇది సౌత్లో. గౌహతి టు, ఇది నార్త్ అంటే నార్త్ ఈస్ట్, గౌహతి టు న్యూజల్ పైగురు అని చెప్పేసి గుర్తుపెట్టారు, పైగురి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆల్ వెజ్, అంటే ఆ ట్రైన్కి సంబంధించి మొత్తం వెజిటేరియన్ సంబంధించి ఫుడ్ ఉంటుందట. దాంట్లో భాగంగా మనకు ఆ ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి ఖాత్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూఢిల్లీ టు ఖాత్రా కంప్లీట్గా వెజ్ ఫుడ్ అనేది ఉంటుందంట. ఫస్ట్ టీఎస్ తెలంగాణకు సంబంధించి అయితే మనం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వందే భారత్ 2.0 మనకి గాంధీనగర్ టు ముంబై సెంట్రల్ అని గుర్తుపెట్టుకోవాలి. 2.0 ఎప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే గాంధీనగర్ టు ముంబై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ముంబై సెంట్రల్. ఓకే, ఇది మనకు ఇంకొకటి కాషాయ వందే భారత్ మనకు కాసర్గూడ తిరువనంతపురం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాషాయగూడ, కాషాయం అది గుర్తుంటుంది, కాసర్గూడ కాషాయం. ఇంకొకటి ఫస్ట్ మనకి మహిళా లోకో పైలట్, ఫస్ట్ మహిళా లోకో పైలట్ ఎవరంటే మనకి సురేఖ యాదవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. షోలాపూర్ టు ముంబై, ఓకే, షోలాపూర్ టు ముంబై సురేఖ యాదవ్. నెక్స్ట్ రైల్వే బోర్డు ఫస్ట్ ఉమెన్ సిఇఓ జయవర్మ సిన్హా, అంటే మనకు ఫస్ట్ ఉమెన్ సిఇఓ ఎవరంటే జయవర్మ సిన్హా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జయవర్మ సిన్హా సిఇఓ, ఫస్ట్ ఉమెన్ సిఇఓ రైల్వే బోర్డుకి సంబంధించి. ఓకే, ఇది మనకు జస్ట్ బుల్లెట్ రైలు, ఇది హై స్పీడ్ రైలు. వందే భారత్ ఏమో సెమీ హై స్పీడ్ రైలు. దానికి సంబంధించిన కొన్ని ట్రైన్స్ న్యూఢిల్లీ టు వారణాసి ఫస్ట్ ట్రైన్, సౌత్లో అయితే చెన్నై టు మైసూర్, నార్త్ ఈస్ట్ అయితే గౌహతి న్యూజల్పైగురి, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి అయితే న్యూఢిల్లీ టు ఖాత్రా. ఓకే, కాసర్గూడకు సంబంధించి అయితే కాషాయం వందే భారత్ అని చెప్పేసి. ఓకే, అదేవిధంగా వందే భారత్ 2.0 అయితే మనకి గుజరాత్ టు ముంబై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తాం నమో భారత్. ఓకే, నమో భారత్. ఈ నమో భారత్ సంబంధించి ఇది మనకు రీజనల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంటే లోకల్ సంబంధించి నమో భారత్. ఈ నమో భారత్ కూడా మనకి సెమీ హై స్పీడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, సెమీ హై స్పీడ్. ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి మనకి, వందే భారత్ కానీ నమో భారత్ కానీ. ఓకే, ఈ బుల్లెట్ ట్రైన్ కానీ సెమీ హై స్పీడ్. సెమీ హై స్పీడ్ అంటే మనకి 160 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 160 km. సెమీ హై స్పీడ్ 160 km. అక్కడ మనకు వందే భారత్ కూడా 160 km. అదేవిధంగా ఇండియా ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకి దీన్ని కనిపెట్టడం జరిగింది, RRTS. ఓకే, ఇండియన్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ర్యాపిడెక్స్ సంస్థ మనకు 20 అక్టోబర్ PM మోడీ మనకు యూపీలో సాహెబాబాద్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సారీ. ఓకే, నెక్స్ట్ మనకు
ఇది మనకు ఫస్ట్ ఎక్కడ అంటే ఢిల్లీ టు మీరట్, అదేవిధంగా గజియాబాద్ అని చెప్పేసి ఇది నమో భారత్ సంబంధించి ఫస్ట్ ఆర్ఆర్టీఎస్. నిర్మాణంలో భాగంగా ఏది అంటే మనకు ఎన్సిఆర్టీసీ అని చెప్పేసి. ఎన్సిఆర్టీసీ అంటే మనకి ఇది జాయింట్ వెంచరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఢిల్లీ ప్లస్ హర్యానా ప్లస్ రాజస్థాన్ ప్లస్ యూపీ ఇవన్నీ కలిపి మనకు నిర్మాణం అనేది చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఓకే, మనకి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ ఓకే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఈ ఎన్సిఆర్టీసీ అనేది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అండర్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్. ఇది మనకు నమో భారత్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే నిర్మాణ సంస్థలో భాగంగా ఏ స్టేట్స్ ఉన్నాయి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ. మనకి సెమీ హై స్పీడ్ రైలు ఓకే, అదేవిధంగా మనకి ఆర్ఆర్టీఎస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది మనకు లోకల్కి సంబంధించి ట్రైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, నమో భారత్. ఎస్, రీనేమ్ దీన్నే నమో భారత్ అని చెప్పేసి మాట్లాడదాం. నెక్స్ట్ చూస్తే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఓకే, బుల్లెట్ అయిపోయింది, వందే భారత్ అయిపోయింది, నమో భారత్ అయిపోయింది, ఇప్పుడు అమృత్ భారత్. రైట్, అమృత్ భారత్. ఈ అమృత్ భారత్ మనకు అయోధ్య టు దర్భంగా ఫస్ట్ మనకి వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కూడా దీన్ని పేరు పెట్టుకున్నాం, వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి నేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది, రీనేమ్ పెట్టుకున్నాం దీన్ని. మనకి అయోధ్య టు దర్భంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అయోధ్య టు దర్భంగా మనకి అమృత్ భారత్, అయోధ్య టు దర్భంగా, అయోధ్య టు దర్భంగా. అదేవిధంగా బెంగళూరు టు మాల్డా, వెస్ట్ బెంగాల్, బెంగళూరు టు మాల్డా. ఇది మనకు ఈ పీడిఎఫ్ మనము గ్రూప్లో పోస్ట్ చేస్తాం, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. 30 డిసెంబర్ 2023 మోడీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో భాగంగా ట్రైన్ వెళ్ళడం జరిగింది 2023 30 డిసెంబర్. రైట్, పుష్ పుల్ మెకానిజం అనేది దీంట్లో పనిచేస్తాడు అమృత్ భారత్లో. రైట్, 2 ఇంజన్లు ఉంటాయట, పుష్ పుల్లు. అదేవిధంగా జెర్క్ ఫ్రీ టెక్నాలజీ అనేది ఉంటుందట. 22 నాన్ ఏసీ కోచెస్ ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. గరిష్ట వేగం ఎంత అంటే 130 km అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, 130 km. సెమీ హై స్పీడ్ ఏమో 160 హై స్పీడ్ ఏమో మనకి 360 ఓకే 350 అని చెప్పేసి ఉంది మనకు. సెమీ హై స్పీడ్ అయితే 160 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి బుల్లెట్ కానీ, వందే భారత్ కానీ, నమో భారత్ కానీ, అమృత్ భారత్ కానీ ఇవి ట్రైన్స్కి సంబంధించిన సమాచారం. రైట్, ఇప్పుడు చూస్తాం మనం మనకి రైల్వే వంతెనలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ 2023కి సంబంధించి రైల్వే వంతెనలు. చీనాబ్ నది మీద మనకి వంతెన అనేది వార్తల్లో ఉంది. ఈ చీనాబ్ నది మీద మనకి జమ్మూ కాశ్మీర్లో మనకి రియాస్లో మనం దీన్ని నిర్మాణం చేస్తున్నాం. ఈ వంతెనను బిట్వీన్ బక్కల్ అండ్ కౌరీ, బక్కల్ అండ్ కౌరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బక్కల్ అండ్ కౌరీ. ఓకే, కన్స్ట్రక్టెడ్ ఆఫ్ఘన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ. మనకి ఫస్ట్ ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 117 ఫీట్లట. ఓకే, ఫస్ట్ ఎత్తైన రైల్వే వంతెన ఏది అంటే చీనాబ్ నది మీద నిర్మించే రైల్వే వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ అండ్ కాంక్రీట్తో ఆర్చ్ అనేది బ్రిడ్జ్ ఉంటుంది అట. ఎట్లా అంటే ఇట్లా ఆర్చ్ అనేది ఉంటుంది బ్రిడ్జ్. ఓకే, ఈ ఆర్చ్ మీద మనము బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఇట్లా ఇది ఈ ఆర్చ్ ఎట్లా ఉంటుందట అంటే స్టీల్ అండ్ కాంక్రీట్తో నిర్మించిన ఆర్చ్ ఉంటుంది, దాని మీద మనం బ్రిడ్జ్ అనేది వంతెన అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన వంతెన అనేది మనకి ఇక్కడ ఉందంటే చీనాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నిర్వహణ ఎవరు అంటే మనకి ఉత్తర రైల్వే, నార్త్ రైల్వే అనేది చేస్తుంది. మనం ఇక్కడ ఫీట్లో చూసినాం కదా 359 మీటర్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకొస్తుంది, 59 మీటర్స్. ఇది చీనాబ్. రెండో చూస్తే మనము అంజీఖడ్ అనే వంతెన కూడా మన వార్తల్లో ఉంది. ఇది అంజీ నది మీద. రైట్, అంజీ నది మీద మనకు జమ్మూ కాశ్మీర్ రియాసీని, ఇది కూడా జమ్మూ కాశ్మీర్ రియాస్ డిస్టిక్. కాత్రా టు రియాసీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మాణం జరుగుతుందంటే కాత్రా టు రియాసీ.
కాత్రా టు రియాసి. దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి. రైల్వే కేబుల్ బ్రిడ్జ్ అంటే మనము జనరల్గా ఎట్లా నిర్మిస్తాం, ఇట్లా ఉంటాయి కేబుల్స్, ఓకే ఇట్లా. ఓకే, ఫస్ట్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంజీకర్ది, రైట్. అదేమో మనకి ఎత్తైన రైల్వే వంతెన అయితే, ఇదేమో కేబుల్ బ్రిడ్జి. 96 తీగలు ఉన్నాయట, 96 తీగలు అనేవి ఉన్నాయి అంజీకర్డ్ వంతెనలో భాగంగా. ఇది రెండవ ఎత్తైన రైల్వే వంతెన, 643 ఫీట్లు అనేది ఉండడం జరిగింది, రెండో రైల్వే ఎత్తైన వంతెన. ఓకే, ఫస్ట్ మనకి ఇది ఉదంపూర్ నుంచి శ్రీనగర్, శ్రీనగర్ నుంచి బారాముల్లా రైల్వే లింక్ అనేది ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మనము నెక్స్ట్ రైల్వే స్టేషన్, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. రైల్వే వంతెనలు చీనాబ్ ఒకటి, అంజీకర్డ్. చీనాబ్ ఏమో మనకి ఆర్చ్ ఉంటుంది, అది స్టీల్ అండ్ కాంక్రీట్. ఇక్కడ మనకి ఈ అంజీకర్డ్ ఏమో మనము రైల్వే తీగల వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 96 తీగలట. ఓకే, తీగలతో నిర్మిస్తాం. మనకు జమ్మూ కాశ్మీర్ రియాసి, కాత్రా టు రియాసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంజీకర్డ్ నది మీద. ఇదేమో చీనాబ్ నది మీద, రైట్, జమ్మూ కాశ్మీర్ రియాసిలో. ఓకే, మనకు ఉదంపూర్ రైల్వే స్టేషన్ వార్తల్లో ఉంది. మనము రైల్వే వంతెనలు అన్నాం, రైల్వే బ్రిడ్జెస్ అన్నాం కదా, రైల్వే స్టేషన్ ఉదంపూర్ రైల్వే స్టేషన్. ఈ ఉదంపూర్ రైల్వే స్టేషన్ ఎందుకు వార్తలు ఉందంటే, కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా మనము నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి మనకు వార్తల్లో ఉంది, జమ్మూ కాశ్మీర్. ఓకే, కెప్టెన్ తుషార్ మహాజన్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదంపూర్ రైల్వే స్టేషన్ కెప్టెన్ తుషార్ మహాజన్ అని చెప్పేసి ఈయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పేరు గుర్తుగాను మనము పేరు అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది, ఉదంపూర్ రైల్వే స్టేషన్. సో వార్తల్లో ఉంది, రైట్. న్యూ అమరావతి రైల్వే స్టేషన్ మహారాష్ట్ర, ఇది మనకి థర్డ్ పింక్ స్టేషన్ అని చెప్పేసి, మాతుంగా స్టేషన్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఏమో మాతుంగా స్టేషను, ఇదేమో థర్డ్, ఇది న్యూ అమరావతి మహారాష్ట్ర. న్యూ అమరావతి స్టేషన్ మనకి మహారాష్ట్రలో థర్డ్ పింక్ స్టేషన్ అంట, థర్డ్ పింక్ స్టేషన్. పింక్ స్టేషన్ అంటే మనకి మొత్తం మంది ఉమెన్స్ స్టాఫ్ అనేది ఉంటారు. పింక్ స్టేషన్ అంటే ఆల్ ఉమెన్స్ అనేది వాళ్ళు స్టాఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది థర్డ్ అట న్యూ అమరావతి. మరి ఫస్ట్ది ఏది అంటే మనకు మాతుంగా స్టేషన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా మనకు మహారాష్ట్రలో ఉంది, ఎల్హెచ్, రైట్. మాతుంగా స్టేషన్ అనేది కూడా మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు మనకి ఈ న్యూ అమరావతి రైల్వే స్టేషన్ కూడా మహారాష్ట్ర, థర్డ్ పింక్ స్టేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనకి ఫస్ట్ హైడ్రోజన్ రైలు అనేది హర్యానాలో సోనిపట్ నుంచి జింద్. ఓకే, ఫస్ట్ హైడ్రోజన్ రైలు ఇక్కడ సోనిపట్, హర్యానా నుంచి కదా, సోనిపట్ నుంచి మనకి జింద్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది రైల్వే స్టేషన్ కదా. ఫస్ట్ హైడ్రోజన్ రైలు అనేది మనకి హర్యానాలోని సోనిపట్ నుంచి జింద్ వరకు రైల్వే స్టేషన్ అనేది బ్రాడ్ గేజ్లో ఉంది, 100% బ్రాడ్ గేజ్లో ఉందంట ఈ స్టేషన్, రైట్. నెక్స్ట్ 100% విద్యుదీకరించబడిన రైల్వే నెట్వర్క్ ఫస్ట్ హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 100% విద్యుదీకరించబడిన అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అనేది 100% ఎక్కడ అంటే హర్యానా మనకి. ఓకే, ఫస్ట్ హర్యానాని ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, 100% విద్యుదీకరణ. ఇంకొకటి చూస్తే మనకి చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ముంబై, మనకి ఇది సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా మనం మార్చుకున్నాం, పేరు అనేది మార్చుకున్నాం అంటే గుర్తుపెట్టుకోవాలి, చర్చ్ గేట్ రైల్వే స్టేషన్, చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ముంబై. దీన్ని మనము సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా మార్చుకున్నాం, సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా మార్చుకోవడం జరిగింది. ఈ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ముంబైలో ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు రైల్వే స్టేషన్. సో ఇంకొకటి చూస్తే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే కర్ణాటక హుబ్బుల్లి స్టేషన్. ఇది ఫేమస్ ఎందుకంటే ఇది సూపర్లేటివ్ కాబట్టి. సూపర్లేటివ్ అంటే మనకి ఎత్తైన పొడవైన ఫస్ట్. ఓకే, ఇట్లాంటి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ, కర్ణాటక హుబ్బుల్లి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. హుబ్బుల్లి ఎంతట 1507 మీటర్లు, 1507 మీటర్లు కర్ణాటకలోని హుబ్బుల్లి స్టేషను. దాంట్లో ప్లాట్ఫామ్ అనేది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
ఇంకొకటి చూస్తే మనకి అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో భాగంగా మనకి 1309 మీటర్ల గాను రైల్వే ఆధునీకరణ అనేది చేయడం జరిగింది. అదొకటి అంశం. భారత్ భూటాన్ రైల్ లింక్ అనేది కోక్రాఘర్. ఓకే, ఇంకోటి చూస్తే మనకి కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనేది కేరైల్ కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం అని చెప్పేసి మనం మాట్లాడినప్పుడు సెమీ హై స్పీడ్ రైల్వే కారిడార్. ఇది మనకు 529 నుంచి 29 కిలోమీటర్లు అనేది ప్రాజెక్ట్ ఉంది. కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఇది. దీన్ని మనకు ఐఐటి ఖరగ్పూర్ మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ట్యాంపర్ ప్రూఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది అభివృద్ధి చేసింది అని గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి ఖరగ్పూర్. ఓకే, ఇది టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా మనకు ట్యాంపరింగ్ ప్రూఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ మనకి రూపొందించింది. అది అంశం. నెక్స్ట్ వాయు రవాణా చూస్తే వాయు రవాణాలో భాగంగా మనము మహర్షి వాల్మీకి విమానాశ్రయం వార్తల్లో ఉంది. మనకి అయోధ్య విమానాశ్రయం నేమ్కి మనము పేరు చేంజ్ చేసుకున్నామండి. అయోధ్య విమానాశ్రయంకు ఏమని పేరు పెట్టుకున్నామంటే వాల్మీకి విమానాశ్రయం అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. మహర్షి వాల్మీకి విమానాశ్రయం గుర్తుపెట్టుకోవాలి. మనకు అయోధ్య వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని వాల్మీకి విమానాశ్రయం అని పేరు చేంజ్ చేసుకున్నాం. ఇంకొకటి ఇండియాలో ఫస్ట్ అర్బన్ రోప్వే ప్రాజెక్ట్ అనేది మనకి సిమ్లాలో. ఇది 13 కిలోమీటర్ల భాగంగా బొలివియాలో లాపాస్ తర్వాత ప్రపంచంలోనే రెండవది. అంటే ఇది ఇండియాలో ఫస్ట్ అర్బన్ రోప్వే రైల్వే ఎక్కడ అంటే సిమ్లా. పేరు అనేది అవసరం మనకు. ఎంత అంటే 30 కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 13 కిలోమీటర్లు. ఇది ఎక్కడ అంటే బొలివియాలో లాపాస్ తర్వాత రెండవది రోప్వేలో భాగంగా. రోప్వే అంటే మనకు తెలుసు ఒక స్కైలో అంటే ఆకాశంలో భాగంగా మనకి తాడు ఉంటుంది. తాడు నుంచి లేదా తీగలు ఉంటే మనం రోప్వే అనేది ఉంటుంది. అందులో అట్లాంటి దాంట్లో మనకి 13 కిలోమీటర్ ఉంది. దీని లెంత్ అనేది ఎక్కడ అంటే సిమ్లాలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకొకటి మోపా అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది మనోహర్ పారికర్ నేమ్ అనేది పెట్టడం జరిగింది. మోపాకు మనోహర్ పారికర్. ఓకే, మనోహర్ పారికర్ అనే పేరు పెట్టడం జరిగింది. మోపా అంతర్జాతీయ విమానాశ్రయానికి మనోహర్ పారికర్ నేమ్ అనేది పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము రోడ్డు రవాణా వార్తల్లో ఉంది. రోడ్డు రవాణాలో ప్రపంచంలో ఎత్తైన రహదారి 19,400 ఫీట్లు భాగంగా ఎక్కడ అంటే తూర్పు లడాఖ్లో. ప్రపంచంలోనే ఎత్తైన రహదారి రోడ్డు రవాణా చూస్తున్నాం కదా. ఇది మనకు ఇంతకుముందు చూసిందంతా రైల్వే సంబంధించి. ఇప్పుడు మనము తూర్పు లడాఖ్లో లికార్ మిగ్లా పుచ్చి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన రహదారి ఎక్కడి నుండి ఎక్కడికంటే లికార్ మిగ్లే పుచ్చి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ అంటే తూర్పు లడాక్. రైట్. ఇది బీఆర్ఓ నిర్మిస్తుంది. మనకి ఇంతకుముందు అయితే మనకి ఉమ్లింగ్ లాపాస్ అనేది ఉండే. దీని పొడవు కూడా మనం చూడాలి 19,400 ఫీట్లు అనేది ఉందట. రెండోది మనకి స్టీల్ స్లాగ్ రోడ్ ఫస్ట్ సూరత్. ఇప్పుడు మనకి NH66 ముంబై నుంచి గోవా అనేది ఆ రూట్లో ఉంది. స్టీల్ స్లాగ్ మనకి ఎక్కడ అంటే ఫస్ట్ సూరత్. ఓకే, ఇది NH66 ముంబై టు గోవా. స్టీల్ స్లాగ్ రోడ్ ఎక్కడ అంటే ఫస్ట్ సూరత్. ఇదే మనకు ప్రపంచంలో ఎత్తైన రహదారి ఎక్కడ అంటే తూర్పు లడాఖ్లో మనకు లికార్ ముగ్లే పుక్చి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 19,400 ఫీట్లు. రైట్. నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ రోడ్ నెట్వర్క్ మనకి ఇండియా ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ ఏమో USA, సెకండ్ది ఇండియా. ఇది ఏంటంటే 145,240 కిలోమీటర్లు. 145,240 కిలోమీటర్లు. సెకండ్ బిగ్గెస్ట్
రోడ్ నెట్వర్క్ ఇండియా, ఫస్ట్ది యూఎస్ఏ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి రోడ్ రవాణాకు సంబంధించిన అంశం. ఇంకొకటి చూస్తే 100 కిలోమీటర్లు ఇన్ 100 అవర్స్ రికార్డ్ అనేది ఉందట మనకి. 100 km ఇన్ 100 అవర్స్. ఇక్కడ NH34 గజియాబాద్ టు అలీగఢ్ యూపీలో. NH34 గజియాబాద్ టు అలీగఢ్, ఓకే, యూపీకి సంబంధించి. నెక్స్ట్ మనము ప్రపంచంలో తొలి వెదురు బ్యారియర్ అనేది మనం మహారాష్ట్రలో నిర్మించుకోవడం జరిగింది. ఇది బాంబూసా బాల్కోవా వెదురు జాతికి సంబంధించి వెదురు బ్యారియర్ ప్రపంచంలోనే, ఓకే, తొలి వెదురు బ్యారియర్. ప్రపంచంలో తొలి వెదురు బ్యారియర్ ఎక్కడ అంటే మహారాష్ట్ర. ఇది మనకు బాంబూసా బాల్కోవా వెదురు జాతి అంట. బాంబూసా బాల్కోవా ఈ జాతికి సంబంధించి వెదురు బొంగులతోని మనము ఈ రవాణాకు సంబంధించి వెదురు బొంగులతో మనం బ్యారియర్ అనేది కడుతున్నాం. వెదురు బ్యారియర్ అది ఎక్కడ అంటే మహారాష్ట్ర. ఏ బొంగులు అంటే బాంబూసా బాల్కోవా. దీనికి సంబంధించి 200 మీటర్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 200 మీటర్లు వెదురు బ్యారియర్ మహారాష్ట్రకు సంబంధించి. ఇది ఎక్కడి నుండి ఎక్కడికంటే వాణి టు వరోరా, మహారాష్ట్రకు సంబంధించి వాణి టు వరోరా. నేమ్ వచ్చేది దీనికి బాహుబలి అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఓకే, బాహుబలి, ఇది మనకు వార్తల్లో ఉంది. పేరు వచ్చేసి బాహుబలి. వెదురు బ్యారియర్ సంబంధించి మహారాష్ట్ర 200 మీటర్లు. బాంబు బారోస్ అనే వెదురు జాతికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వాణి టు వరోరా మహారాష్ట్రలో. ఓకే, ఇది మనకు ఒకటి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే మనకి అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే. ఢిల్లీ టు ముంబై భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే మనకి 1386 కిలోమీటర్లు. 1386 కిలోమీటర్లు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే అని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే మనకి ఇది PM మోడీ ప్రారంభించడం జరిగింది. సోహ్నా దౌసా మధ్య రాజస్థాన్లో భాగంగా. ఇది మనకి ఎక్కడి నుండి ఎక్కడికంటే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. ఓకే, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. ఓకే, ఈ రాష్ట్రాల మధ్య మనకు హైవే అనేది నిర్మించబడుతుంది. అతిపెద్దది, భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే 1386 కిలోమీటర్లు. ఈ రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఓకే, మధ్యప్రదేశ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రహదారి మధ్యలో అట అభయారణ్యం వచ్చిందట. ఆ అభయారణ్యం పేరు ఏంటంటే ముకుంద. ఏంటిది? ముకుంద్ర. ఈ ముకుంద్ర అభయారణ్యం వస్తే అది సొరంగ మార్గం నుంచి మళ్ళీ ఆ హైవేను నిర్మించడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే ఇట్లాంటి భూగర్భ రహదారి కూడా మనకు ఆసియాలో మొదటిది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆసియాలో భూగర్భ రహదారి వరల్డ్లోనేమో సెకండ్ అట, మనకైతే ఆసియాలో అయితే మొదటిది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందులో భాగంగానే మనకి ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఒక అభయారణ్యం వచ్చినప్పుడు ఆ అభయారణ్యం డిస్టర్బెన్స్ కాకుండా రహదారి అనేది భూగర్భంలో భాగంగా నిర్మించడం జరుగుతుంది. అది మనకు ఆసియాలోనే మొదటిది, ప్రపంచంలో సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ అభయారణ్యం పేరు ఏంటంటే ముకుంద్ర, రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్, రైట్. ఓకే, ఇది నెక్స్ట్ చూస్తే మనము జల రవాణా. ఇది రోడ్డు రవాణా కదా. నెక్స్ట్ జల రవాణా. జల రవాణాలో భాగంగా మనము వధవన్ పోర్ట్ అనేది మనకు వార్తల్లో ఉంది. వధవన్ పోర్ట్. ఈ వధవన్ పోర్టు మహారాష్ట్రలో తాడిది, ఒకటి ముంబై, ఇంకొకటి మహారాష్ట్రలో తాడిది పోర్టు. జల రవాణా కదా. రైట్, ఇది మనకు 13th మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా, బట్ 14th అంటే ఇది 13th అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దాంట్లో భాగంగా మనకు ల్యాండ్ లార్డ్ మోడ్లో అభివృద్ధి చేస్తున్నారట.
గవర్నమెంట్ ల్యాండ్ అండ్ గవర్నర్ ప్రైవేట్ అండ్ పోర్ట్ ఆపరేషన్స్ గౌటు అండ్ ప్రైవేట్ కలిపి సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు ఈ పోర్ట్ని. ఓకే, 13th మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, 13 మేజర్ పోర్టుల్లో భాగంగా ఇది 13th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వధవన్ పోర్టు ఎక్కడ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మహారాష్ట్ర అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి విజింజం, ఇది వార్తల్లో ఉంది ఈ పోర్టే, విజింజం పోర్టు. విజింజం పోర్టు వెరీ ఇంపార్టెంట్. మనకి తిరువనంతపురం కేరళ, తిరువనంతపురం కేరళ. ఇది మనకు అదాని పోర్టు నిర్మాణం అని చేస్తుంది. అదాని పోర్టు నిర్మాణం చేస్తుంది. భారతదేశం మొట్టమొదటి ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్ పోర్టు అంటే అప్లోడింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ షిప్ అండ్ లోడింగ్ ఇంటూ అనదర్ షిప్. అప్లోడింగ్ ఒక షిప్లో అట, లోడింగ్ ఇంకో షిప్లో చేస్తుందని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇది మనకు భారతదేశం మొట్టమొదటి ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే భారతదేశం మొట్టమొదటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పొందిన ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అట. ఏం లేదు, ఒక ప్రాజెక్ట్ సంబంధించి లాభసాటిగా ఉన్నప్పటికీ ఎవరు ఫండింగ్ చేయకపోతే గవర్నమెంటే ఫండింగ్ చేస్తే దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే అది ఆల్రెడీ డెవలపింగ్ ఉన్నప్పటికీ, అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ, ఓకే, అదేవిధంగా ఆ ప్రాజెక్టు లాభసాటిగా ఉన్నప్పటికీ ఎవరు దానికి ఫండింగ్ చేయకపోతే గవర్నమెంట్ అనేది ఫండింగ్ చేసి డెవలప్ చేస్తుంది. దాన్ని మనం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అట్లా భారతదేశంలోనే మొదటిదట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి ఇప్పుడు అందుకోసం ఇది ఇంపార్టెంట్ మనకి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఒకటి అంటే అప్లోడింగ్ ఒక షిప్, లోడింగ్ ఒక షిప్, అన్లోడ్ ఒక షిప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లా విజింజం పోర్ట్ అనేది మనకి వార్తల్లో ఉంది. వధవన్ పోర్ట్ మహారాష్ట్ర, 13th మేజర్ పోర్టులో ఇది ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకో 13th. నెక్స్ట్ మనకు కొచ్చి వాటర్ మెట్రో అనే వార్తలో ఉంది. కొచ్చి వాటర్ మెట్రో, కొచ్చి వాటర్ మెట్రో మనకి ఏ విధంగా వార్తలో ఉందంటే ఇది మనకి మెట్రో రైల్ సర్వీస్తో అనుసంధానించడం అనేది ఫస్ట్ పబ్లిక్ బోర్డ్ సర్వీస్ అన్నమాట. మెట్రో రైల్ సర్వీస్తో మనకి అనుసంధానించబడిందట. ఎందుకు, ఇది జల రవాణా కదా, రైలుతో అనుసంధానించబడిన ఫస్ట్ ఇది కొచ్చి వాటర్ మెట్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి పిఎం మోడీ మనకు జాతికి అంకితం చేయడం జరిగింది ఈ కొచ్చి వాటర్ మెట్రోని. నిర్మాణం మరి ఏది అంటే కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అండ్ జర్మనీ కంపెనీ మనకి నిర్మాణం చేస్తున్నారు. కొచ్చి అండ్ జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండర్ వాటర్ మెట్రోనే మనకు కోల్కత్తాలో ఉంది, హుగ్లీ నది. అండర్ వాటర్ మెట్రో ఎక్కడ ఉందంటే కోల్కత్తాలో, హుగ్లీ నదిలో అండర్ వాటర్లో, అదొకటి. ఇదే మనకి కొచ్చి వాటర్ మెట్రో పిఎం మోడీ జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది మనకు మెట్రో రైల్ సర్వీస్తో అనుసంధానించబడిందని గుర్తుపెట్టుకోవాలి. కొచ్చి వాటర్ మెట్రో విజింజమేమో అది మనకి సూపర్లేటివ్గా చెప్పచ్చు మనం, ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ వయబిలిటీ గ్రూప్ ఫండింగ్ ఒకటి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, విజింజం. నెక్స్ట్ మనము బ్రిడ్జిలకు సంబంధించిన అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఏవైతే ఈ 2023కి సంబంధించిన జనవరి టు డిసెంబర్ వరకు వార్తల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా మనం బ్రిడ్జెస్లో భాగంగా ఎంటీహెచ్ఎల్ వార్తల్లో ఉంది మనకు. ఎంటీహెచ్ఎల్ అంటే మనకి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి మనము 2023 డిసెంబర్లో భాగంగా మన వార్తలకు వచ్చింది. రైట్, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, దీన్ని మనం అటల్ సేతు అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. అటల్ సేతు. రైట్, 12 జనవరి 2024 మనకి మోడీ ప్రారంభించిండు. 12 జనవరి 2024 ఆల్రెడీ మనకి డిసెంబర్లోనే వార్తల్లో ఉంది. అతి పొడవైన సముద్ర వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి అరేబియా సముద్రం, మనకి ముంబైలో ఉండే అరేబియా సముద్రం కాబట్టి పొడవైన సముద్ర వంతెన ఎంటీహెచ్ఎల్. ఇది మనకి ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 20 km. మనకి సముద్రంలోనే 16.5, భూగర్భం మీద మనకి 5.5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, కిలోమీటర్లు టోటల్ మనకి ఎంత అంటే ఆల్మోస్ట్ 22 km. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ముంబైని అండ్ నవీ ముంబైని కలపడానికి ఈ వంతెన అనేది నిర్మిస్తున్నాము. రైట్, జపాన్ సంస్థ మనకి
నిధులను సమకూరుస్తుంది 85% జపాన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంటీహెచ్ఎల్ అనేది పొడవైన సముద్ర వంతెన. దీన్ని అటల్ సేతుగా పేరు మార్చుకున్నాం. 12 జనవరిలో మనం పిఎం మోడీ ప్రారంభించడం జరిగింది. దీని పొడవు ఎంత అంటే 2.1 km అంటే ఆల్మోస్ట్ 22 కిలోమీటర్లు అని గుర్తుపెట్టుకోవాలి. సముద్రం మీదనేమో 16.5 km ఉంది. భూమి మీదనే మనకి 5.5 km ఉంది. ఇది ముంబైని నవీ ముంబైని కలుపుతుంది. 85% మనకి జపాన్ అనేది ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎంటీహెచ్ఎల్ గురించి. అదేవిధంగా న్యూ పాంబన్ బ్రిడ్జ్. ఈ న్యూ పాంబన్ బ్రిడ్జ్ మనకు వార్తల్లో ఉంది. ఇది 78 కిలోమీటర్లు. ఇండియా ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఇండియన్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి రామేశ్వరం. ఇది పాంబన్ అంటే మనకి రామేశ్వరం కదా, రైట్. రామేశ్వరం తమిళనాడు ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. ఓకే, రామేశ్వరం నుంచి ఈ భూభాగం ఏదైతే ఉందో దాన్ని కలపడానికి మనకి న్యూ పాంబన్ బ్రిడ్జ్ అని చెప్పేసి 78 కిలోమీటర్లు అని పెట్టుకోవాలి. 78 కిలోమీటర్లు, రైట్. నెక్స్ట్ దీన్ని ఆర్వి ఇండియన్ అనేది నిర్మాణం చేస్తుంది. ఆర్వి ఇండియన్ సంస్థ. ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది, అతి పొడవైన గాజు వంతెన అనేది వార్తల్లో ఉంది. మనకి గాజు ఇంపోర్టెడ్ ఎక్కడ చేసుకున్నామంటే జర్మన్ నుంచి. ఓకే, గాజు వంతెన. ఈ గాజుని ఎక్కడి నుంచి అంటే జర్మనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్కడ అంటే కేరళలో ఇడుక్కి ప్రాంతంలో గాజు వంతెన నిర్మిస్తున్నాం. ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనకి నిర్మాణం జరుగుతుంది. దీనికి గ్లాస్ బ్రిడ్జికి ఉక్కు తాళంతో సపోర్ట్ అట, రైట్. ఇది మనకి దీనికి సంబంధించి న్యూ పాంబన్ బ్రిడ్జ్ రామేశ్వరంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గాజు వంతెన మనకి కేరళ ఇడుక్కి, జర్మన్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం గాజును. ఎంటీహెచ్ఎల్ అనేది ఇంకొకటి. ఇవి మనకి బ్రిడ్జెస్. నెక్స్ట్ చూస్తే మనము ఓకే ఖనిజాలు. మనకు ఖనిజాలు వార్తల్లో ఉన్నాయి, రైట్. మనకి క్రిటికల్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ జాయింట్ మనకి యుఎస్ఏ ఆధ్వర్యంలో మనకి ఎంఎస్పి. అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్లు మనం కొనుగోలు చేసినాం. అది ఒప్పందం ఏంటంటే కబిల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఎట్లా అంటే విదేశాల్లో ఉన్న వ్యూహాత్మక ఖనిజాల గుర్తింపు లేదా సేకరణ కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి, కబిల్ అని చెప్పేసి, రైట్. మనకి అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్ కొనుగోలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అర్జెంటీనాలో. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనకు లిథియం నిల్వల గురించి మాట్లాడాలి. ఈ లిథియం అనేది మనం మొట్టమొదటిగా కర్ణాటకలో కనుక్కున్నాం, రైట్. కర్ణాటక ఇక్కడ అంటే మాండ్యాలో 14,100 టన్నులు. 14,100 టన్నులు. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఎక్కడ అంటే మనకు రియాసీలో కనుక్కున్నాం, జమ్మూ కాశ్మీర్ రియా అంటే 5.9 టన్నులు అని చెప్పేసి, మిలియన్ టన్నులు కాదు. ఆల్రెడీ ఇక్కడ 14,100 టన్నులు ఉన్నాయి కదా, మిలియన్ టన్నులు అంటే మనకు రియాసీలో. ఫస్ట్ ఏమో కర్ణాటకలో మాండ్యాలో కనుక్కున్నాం, మాండ్యా జిల్లాలో. అది 14,100 కిలోమీటర్లు 100 టన్నులు. ఇదేమో 5.9 మిలియన్ టన్నులు రియాసీలో జమ్మూ కాశ్మీర్లో కనుక్కున్నాం లిథియం నిల్వలు. ఇది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా వస్తుంది. మనకి తెగానా ప్రాంతం అని చెప్పేసి రాజస్థాన్లో కనుక్కున్నాం అని చెప్పేసి ఆల్రెడీ మనకు గ్రూప్ 1 క్వశ్చన్ కూడా వచ్చింది. కాకపోతే దాని తర్వాత మనకి జిఎస్ఐ అనేది మనకి దాన్ని ధృవీకరణ లేదంటే అది మనకి జిఎస్ఐ ఏమైనా చేసిందంటే బేస్లెస్ అని చెప్పేసి, మిస్లీడింగ్ అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే కనుగొనబడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది తెగానా రాజస్థాన్ ప్రాంతంలో. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ స్టీల్ వార్తలో ఉంది. స్టీల్ ఏంటంటే ఇండియా సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్. మనకి జపాన్ అధిగమించింది ఇండియా. ఓకే, ఏందట సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్. స్టీల్లో సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్, ఉత్పత్తిలో 2వ స్థానంలోకి వచ్చింది ఇండియా. జపాన్ను అధిగమించిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్టీల్. నెక్స్ట్ మనకు గోల్డ్ మైన్స్ మనకు డిఎంకే ఒడిశా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ మైన్స్ దియోగర్, మయూర్భంజ్, కియోంజర్, ఒడిశా గోల్డ్ మైన్స్, రైట్. ఇది మనకి ఖనిజాలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ చూస్తే మనము వ్యవసాయం. మనం ఖనిజాల కోసం అర్జెంటీనాతో 5 బ్లాకులను కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. కబిల్ సంస్థ,
అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం లిథియం నిల్వలు అయితే ఫస్ట్ మనం కర్ణాటకలో అనుకుంటాం, మాండ్యాలో. దాని తర్వాత ఎక్కువ హైయెస్ట్ ఏదంటే రియాసీలో, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, రాజస్థాన్ ప్రాంతంలో కనుగొనలేదు అని చెప్పేసి తర్వాత మనకి జిఎస్ఐ అనేది చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. వ్యవసాయంలో భాగంగా మనకి పూస అనేది వార్తల్లో ఉంది. వ్యవసాయం పూస, ఈ పూస మనకి 2090 వరి వంగడం అండి. 2090 వరి వంగడం. ఈ 2090 వరి వంగడం అనేది తక్కువ పరిపక్వత సమయం అంట. ఎంత అంటే 120 నుంచి 125 డేస్, 120 నుంచి 125 డేస్ అంటే 120 నుంచి 125 రోజుల్లోనే ఇది పంటకు వస్తుందట. రైట్, ఇది మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. RI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని పూసా 2090 వరి వంగడం. మనకి పూసా 44 యొక్క అప్డేటే ఇది అని చెప్పేసి చెప్పచ్చు. దీన్ని స్టబుల్ బర్నింగ్ అరికట్టడం కోసం స్టార్ట్ చేసిందట. స్టబుల్ బర్నింగ్ అంటే మనకు జనరల్గా ఖరీఫ్ తర్వాత మనము రబీ పంట వేయడం కోసం ఆ తక్కువ టైంలో ఆ వరి కాళ్ళను ఎప్పుడైతే మనం కాలబెడతామో తొందరగా అది పోగు కాబట్టి కాలబెడితే ఆ కాలిన తర్వాత అదైతే మనకి పొగ వస్తుంది కదా, అవి మనకి ఢిల్లీలో, మనకి పంజాబ్ హర్యానాలో భాగంగా ఇవి కాలబెట్టినప్పుడు ఢిల్లీలో మనకి వాయు కాలుష్యం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. అట్లా ఎక్కువ ఏర్పడుతుంది. దీనికి కారణం అని చెప్పేసి ఈ వరి వంగడాన్ని కనిపెట్టడం అని చెప్పేసి జరిగింది. ఇది మనకు 120 నుంచి 125 డేస్లోనే వస్తుందట. ఆ గ్యాప్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు, గ్యాప్ ఎక్కువ ఉంటుంది దీని తర్వాత. రైట్, నెక్స్ట్ IISR చంద్ర అని చెప్పేసి మన వార్తలో ఉంది. నల్ల మిరియాలు, IISR చంద్ర, ఇవి నల్ల మిరియాలు. వీటిని మనము అధిక దిగుబడిని ఇచ్చే నల్ల మిరియాలు ఇవి. ICAR అనేది మనకి కోజికోడ్ డెవలప్ చేస్తుంది. ICAR అండ్ IISR అని చెప్పేసి కోజికోడ్ డెవలప్ చేస్తుంది. నల్ల మిరియాలని గుర్తుంచుకోవాలి. ఇంకొకటి చక్కెర వార్తలో ఉంది. చక్కెర ఎట్లా అంటే ఆయుర్వేదంలో సహజ తీపి కోసం యూజ్ చేస్తారట. ఆయుర్వేదంలో సహజంగా తీపి కోసం, రైట్, డైరెక్ట్గా వాడకుండా. ఫస్ట్ స్టేట్ కమర్షియల్ కల్టివేషన్ మనకి హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హిమాచల్ ప్రదేశ్. రైట్, ఇది ఒకటి మనకి వరి వంగడం వార్తల్లో ఉంది. రెండోది నల్ల మిరియాల వార్తల్లో ఉన్నది. మూడోది చక్కెర వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే మనము ఈ జాగ్రఫీలో భాగంగా ఉనికి అమరిక. రైట్, ఇవన్నీ మనకు జాగ్రఫీ కంటెంట్లో భాగంగా ఏవైతే ఆర్డర్లో ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు మనం వార్తల్లో ఉన్న అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూస్తే మనకి ప్రామాణిక సమయం అనేది మనకు వార్తల్లో ఉంది. మనకు భారతదేశానికి సంబంధించి అయితే ప్రామాణిక సమయం అయితే 82.5 డిగ్రీల రేఖాంశం అని చెప్పేసి మాట్లాడుకుంటాం కదా, తూర్పు రేఖాంశం. అట్లా ఈ తూర్పు రేఖాంశం మనం ఏదైతే దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ సంబంధించిన సీఎం ఎవరైతే మోహన్ యాదవ్ ఉన్నాడో దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి ఉజ్జయిని ప్రామాణికం అని చెప్పేసి ఉజ్జయిన్లో ఉంది అనేది. గ్లోబల్ ప్రైమ్ మెరిడియం అని ప్యారిస్ గ్రీన్స్ కంటే ముందే భారతదేశం ప్రపంచ సమయం మనకి నిర్దేశించని మధ్యప్రదేశ్ సీఎం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అందుకు వార్తల్లో ఉంది మనకి. ప్రపంచ కాలాన్ని సరిదిద్దేందుకు ఉజ్జయిన్లో అబ్జర్వేటరీ పరిశోధన చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్టు. ఎక్కడ అంటే జైపూర్ మహారాజా సవాయ్ జైసింగ్ 2 అనేది నిర్మిస్తున్నారు, దానికోసం అని చెప్పేసి. ఇది మనకు మోహన్ యాదవ్ సీఎం గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ సంబంధించి వార్తల్లో ఉంది. దేనికి సంబంధించి అంటే మనకి రేఖాంశం గురించి, అంటే ప్రామాణిక సమయం గురించి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మెక్మోహన్ రేఖ వార్తల్లో ఉంది మనకి. మెక్మోహన్ రేఖ మనకి ఇది ఇండియా చైనాకి సరిహద్దు రేఖ కదా. అమెరికా సెనేట్ అనేది తొలిసారి గుర్తించిందట మనకి 1914 సిమ్లా ఒప్పందం అనేది జరుగుతుంది మనకి. అంటే సిమ్లా ఒప్పందంలో భాగంగా మెక్మోహన్ రేఖను నిర్దేశించుకుంటారు. రైట్, ఇంకొకటి పాక్ జలసంధి వార్తల్లో ఉంది మనకి. పాక్ జలసంధి ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇవి పాక్ జలసంధిని మనకు రెండు వైపులా ఒంటరిగా ఎదిరిన మహిళ ఎవరంటే సుజాత దేవవర్మ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సుజాత దేవవర్మ ఎట్లాగా పాక్ జలసంధిని రెండు వైపులా కూడా ఒంటరిగా ఎదిరిన మహిళట మనకి సుజాత దేవవర్మ. ధనుష్కోటి తలేమ అన్నారు. ఎస్, అదేవిధంగా అండర్ 21 విభాగంలో భాగంగా వేగంగా ఇండియన్ ఎవరంటే సంపన్న రమేష్ అని గుర్తుపెట్టుకోవాలి. అండర్ 21 విభాగంలో. ఇంకొకటి మనకి ఈ ఇందిరా పాయింట్ కూడా వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే రక్షణ శాఖ మంత్రి సందర్శించడం జరిగింది ఇందిరా పాయింట్ని.
మనకి ఇందిరా పాయింట్ అంటే మనకి జనరల్గా ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఇందిరా పాయింట్ ఉంటుంది, ఇది నార్త్ ఇది సౌత్ అనుకుంటే రైట్. ఇది ఇక్కడనే మనకి ఇందిరా కాల్ ఉంటుంది, ఇక్కడ ఇందిరా పాయింట్ ఉంటుంది. దానికి ఇందిరా పాయింట్ అనేది మనకు ఇందిరా పాయింట్ అనేది 6 డిగ్రీ ఛానల్ అయితే కన్యాకుమారి కూడా ఉంటుంది ఇక్కడ, ఇది 8 డిగ్రీ ఛానల్. ఓకే, అదేవిధంగా కిబూటు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మనకి ఛానల్. ఓకే, అదేవిధంగా గుహర్ మోతి అని చెప్పేసి. ఓకే ఓకే, ఇవి మనకు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఇండియాకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము రైట్, నెక్స్ట్ ఏముందంటే మనకి నీటిపారుదల ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా జమ్రాని డ్యామ్ అనేది వార్తల్లో ఉంది. జమ్రాని డ్యామ్, జమ్రాని డ్యామ్ వార్తలు ఎందుకు ఉందంటే ఇది గోలా నది మీద మనకి రామ్గంగా ఉపనది గోలా నది మీద మనకి నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ బహుళార్థక సాధక ప్రాజెక్టు, లబ్ధి ఎవరికి అంటే ఉత్తరాఖండ్ అంటూ యూపీకి. జమ్రాని డ్యామ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గోలా నది, ఓకే, గోలా నది ఉత్తరాఖండ్ జమ్రా నది. ఇంకొకటి ప్రాజెక్టు దేవిక, ఇది దేవిక నది, ఇక్కడ గంగా నది సోదరట. ఉత్తర భారతదేశం మొట్టమొదటి నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టు దేవిక. రైట్, ఇది ఉత్తర భారతదేశం యొక్క మొట్టమొదటి నది పునరుజ్జీవ ప్రాజెక్టు. ఉత్తర భారతదేశం యొక్క మొట్టమొదటి నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టు దేవిక. ఇంకా చూస్తే దిగువ సుబన్సిరి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనే వార్తల్లో ఉంది. మనకి భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు సుబన్సిరి. రైట్, ఇది సుబన్సిరి నది మీదనే ఉంటుంది. రైట్, దిగువ సుబన్సిరి జల విద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో సరిహద్దులో ఉన్న ఉత్తర లఖింపూర్లో మనకి భాగంగా మెడాక్ ప్రాజెక్టు టిబెట్లోని యార్నాంగ్ సాంగో నదిపై. యార్నాంగ్, ఇది మెడాక్ ప్రాజెక్టు. మెడాక్ ప్రాజెక్టు టిబెట్లోని యార్లాంగ్ సాంగో నదిపై, టిబెట్లో బ్రహ్మపుత్ర నది మీద ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది యార్లాంగ్ సాంగో నదిపై, యార్లాంగ్ సాంగో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటంటే యార్లాంగ్ సాంగో నదిపై మెడాక్ ప్రాజెక్ట్. ఇది ఇదేమో సుబన్సిరి ఏమో భారతదేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అంటే యార్లాంగ్ సాంగో నదిపై, ఇదంటే మెడాక్ ప్రాజెక్టు. ఓకే, సుబన్సిరి వేరు, ఇది వేరు. ఇది మనకు అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశంలో ఉత్తర లఖింపూర్లో భాగంగా నిర్మాణం జరుగుతుంది. నెక్స్ట్ అప్పర్ భద్ర వార్తలు మనకు అప్పర్ భద్ర కర్ణాటక. అప్పర్ భద్ర మనకు జాతీయ హోదా, దీనికి కర్ణాటక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది తుంగభద్ర జలాశయానికి మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, జాతీయ హోదా అప్పర్ భద్ర. ఒకటి జమ్రాని డ్యామ్, రెండవది ప్రాజెక్ట్ దేవిక, మూడవది సుబన్సిరి, మూడవది యార్లాంగ్ సాహు నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. సుబన్సిరి ఏమో భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్. నెక్స్ట్ జల విద్యుత్ సంబంధించి మన జలాలకు సంబంధించి వివాదాలు, అంటే రాష్ట్రాల మధ్య జలాల నదులకు సంబంధించిన జలాలకు వివాదాలు ఉంటాయి. మనకి ఆర్టికల్ రూపంలో ఇస్తే అంతర్రాష్ట్రీయ జల వివాదాలు అని చెప్పేసి మనకి 262 ఆర్టికల్ అని మనకి చెప్తే తెలుసు. రైట్, అంతర్రాష్ట్రీయ జల వివాదాలు 1956లో మనకి ఇది చేయడం జరిగింది. రైట్, కావేరీ నది జిల్లాలు కర్ణాటక అండ్ తమిళనాడు. కర్ణాటక, తమిళనాడు. ఈ వార్తలు ఎందుకుందంటే కర్ణాటక అయితే తక్కువ నీటిని విడుదల కారణంగా తమిళనాడు మనకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందట, అందుకోసం అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. ఇదే కర్ణాటక తమిళనాడు సంబంధించి మేకదాటు ప్రాజెక్టు కూడా వార్తల్లో ఉంది మనకి. కర్ణాటక కావేరీ నదిపై నిర్మిస్తుంది కర్ణాటక. ఇంకేంటిదంటే అది మేకదాటు ప్రాజెక్ట్. రైట్, ఇవే రెండు రాష్ట్రాలకు సంబంధించి పెన్నియార్ నది ఉంది ఇంకోటి. ఓకే, పెన్నియార్ నది జలాలు. అదొకటి. కావేరీ నది జల వివాద ట్రిబ్యునల్ అనేది మనకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో భాగంగా ఉంది. కావేరీ జల వివాద ట్రిబ్యునల్ కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కేరళ, పుదుచ్చేరి
ఇది ఒకటి. నెక్స్ట్ మహదాయి. మహదాయి ఎందుకు వార్తలో ఉందంటే మనకి ఇది అంటే మనము అది జల వివాదానికి సంబంధించిన నదిని ఏ రాష్ట్రాల మధ్య ఉందనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రాల మధ్య జల వివాదంగా నదిగా ఉంది. మహదాయి అనేది మనకు జనరల్గా కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, రైట్, ఈ మూడు భాగాలు. కర్ణాటకలో కలసా బండూరి ప్రాజెక్ట్ అని చెప్పేసి, కలసా బండూరి ప్రాజెక్టు కర్ణాటక. మహదాయి అనేది కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనకి కృష్ణ తెలుసు, మనకి కృష్ణ అనేది ఏపీ ఉంటుంది, టీఎస్ ఉంటుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ఉంటుంది, అదేవిధంగా మనకి కర్ణాటక ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకు మహానది. మహానది అనేది ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా. మహానది ఛత్తీస్గఢ్, ఒడిశా. అదేవిధంగా రబీ బియాస్ అనేది పంజాబ్, హర్యానా, రాజస్థాన్. పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఇది రబీ అండ్ బియాస్. ఓకే, ఇవి మనకు జల వివాదాలకు సంబంధించిన ఆర్టికల్ ఒకటి 262 అంతర్రాష్ట్ర జల వివాదాలు 1956లో చేసుకుంటాం మనం. కావేరికి సంబంధించి అయితే కర్ణాటక, తమిళనాడు. మేకదాటు కూడా కర్ణాటక, తమిళనాడు. అదేవిధంగా పెన్యార్ కూడా కర్ణాటక, తమిళనాడు. ఈ కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక నిర్మిస్తుంది మేకదాటు అనేది. మహదాయి అనేది ఏమో కర్ణాటక, గోవా, పంజాబ్. కృష్ణ అనేది మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మనకి ఓకే కర్ణాటక. ఇంకొకటి ఏంటంటే మహదాయి ఛత్తీస్గఢ్, ఒడిశా. మహదాయి కాదు, మనకి మహానది. ఇంకొకటి రవి బియాస్ అనేది పంజాబ్, హర్యానా, రాజస్థాన్. అవి గుర్తుపెట్టుకోవాలి. సింధు నది జలాలు కూడా మనకు వార్తల్లో ఉండడం జరిగింది. ఇండస్ వాటర్ టిటీ 1960లో భాగంగా మనము ఇండస్ వాటర్ టిటీని మనం ఏర్పరచుకుంటాం. అందులో భాగంగా మనకి ఇది సింధు నది జలాలు వేటికి మధ్య జల వివాదంగా ఉందంటే ఇండియా అండ్ పాకిస్తాన్ తెలుసు. అయితే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం అనేది వహిస్తుందట మనకి. ఈ కిషన్ గంగా మీదనేమో కిషన్ గంగా నది మీద కిషన్ గంగా ప్రాజెక్టు. అదేవిధంగా రాట్లే ప్రాజెక్ట్ ఏమో చీనాబ్ నది మీద నిర్మిస్తున్నాం మనం. ఈ జీలం అనేది ఉపనది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది పాకిస్తాన్ అనేది అభ్యంతరం చెప్తుంది. పాకిస్తాన్ మనకు అభ్యంతరం అనేది చెప్తుంది. అందుకు మన వార్తల్లో ఉంది సింధు నది జలాలు. అదేవిధంగా షానాన్ జల విద్యుత్ కేంద్రం, ఇది ఉహ్లు నదిపై. షానాన్ జల విద్యుత్ ప్రాజెక్టు, ఇది ఉహ్లు నదిపై. ఈ ఉహ్లు నది ఎక్కడ ఉంది మనకంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మండి ఉహ్లు నది మనకు. అదేవిధంగా పంజాబ్ 99 ఇయర్స్ అంటే లీజ్ తీసుకోవడం జరిగింది. 2024 మార్చ్తో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, పంజాబ్ అనేది తీసుకున్నట, రైట్. మనకు కొన్ని నదులు కూడా వార్తల్లో ఉన్నాయి. నదులు మనకు యమునా నది 40 సంవత్సరాల తర్వాత మనకు ఆగ్రాలో తాజ్మహల్ కాంప్లెక్స్ని వెలుపలి గోడలకు చేరిందట. యమునా 40 సంవత్సరాల తర్వాత తాజ్మహల్ యొక్క వెలుపలి గోడలకు చేరిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ గగ్గర్ మనకి హర్యానా వరదలు అనేది డెడ్ రివర్ హర్యానా వరదలు వచ్చింది కాబట్టి గగ్గర్ వార్తల్లో ఉంది. హర్యానాలో వరదలు. దేవిక ఉదంపూర్ ఉత్తరప్రదేశంలో ఫస్ట్ నది పునరుజ్జీవ ప్రాజెక్టు మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి. నెక్స్ట్ చూస్తే మనకు వరల్డ్ జోగ్రఫీ. ఎత్తైన శిఖరాలు మౌంట్ విన్సన్ అంటార్క్టికా వార్తల్లో ఉంది. ఓకే, ఎట్లా అంటే షేక్ హసన్ ఖాన్ కేరళ December 23 ఓకే అధిరోహించడం జరిగింది. మౌంట్ విన్సన్ గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ విన్సన్ అంటార్క్టికా ఎత్తైన శిఖరాలు కదా అంటార్క్టికా. ఎవరు అంటే షేక్ హసన్ ఖాన్, కేరళ ఇండియా కాబట్టి షేక్ హసన్ ఖాన్ 2023 డిసెంబర్లో భాగంగా కేరళ వ్యక్తి అధిరోహించడం జరిగింది. అదేవిధంగా రెండవది ఆఫ్రికా కిలిమంజారో మనకి అంజలి శర్మ లూనా చీర ధరించి మనకి హిమాచల్ సాంప్రదాయం అన్నమాట. కిలిమంజారోను అధిరోహించింది ఆఫ్రికా.
కిలిమంజారో గుర్తుపెట్టుకోవాలి. అంజలి శర్మ. రైట్. నెక్స్ట్ మనకు అగ్నిపర్వతాల వార్తల్లో ఉన్నాయి. అగ్నిపర్వతాల భాగంగా క్రుచెవోస్ కూమ్ రష్యాలో, కమచట్కా ద్వీపం, అదేవిధంగా ఎట్నా సిసిలి, మౌంట్ సెమర్ ఇండోనేషియా, మయోన్ ఫ్రాన్స్. మయోన్ ఫ్రాన్స్. ఈ మయోన్ ఫ్రాన్స్ అనేది. నెక్స్ట్ మౌనోవా హవాయి అతిపెద్ద ఒలికిరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి అదర్స్లో భాగంగా చూస్తాం కొన్ని. దేశంలో అతిపెద్ద కార్టోగ్రఫీ మ్యూజియం. కార్టోగ్రఫీ అంటే మనకి పటాల అధ్యయనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కార్టోగ్రఫీ. దేశంలో అతిపెద్ద కార్టోగ్రఫీ మ్యూజియం అంటే మనకి ముస్సోరి, ఉత్తరాఖండ్. మ్యూజియం. రైట్. జార్జ్ ఎవరెస్ట్. అదేవిధంగా జిలాండియా తరచుగా 8 ఖండంగా ఫేమస్. మనకి ఫస్ట్ పిక్లో మునిగిపోయిన తెలియని భూభాగంగా మ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. జిలాండియా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అట్లాస్ అనేది మైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గోవా. ఇది అంటే ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అట్లాస్ అట. ఒక విలేజ్ కోసం అట్లాస్ అనేది తయారు చేసి అది ఏదంటే మైనా, గోవా. నెక్స్ట్ పొడి ఆగస్టు. పొడి ఆగస్ట్ అంటే మనకి దాదాపు అంటే హాటెస్ట్ డే ఎవరని చెప్పేసి జూలై 4, 1901 నుండి మనకు 166 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది పడ్డాట ప్రపంచ సగటులో భాగంగా. జూలై 4 అయితే మనకు 17.18 degrees అని ప్రపంచ సగటు అనేది ఉంది. భూమి యొక్క 5వ పొరగా మనము నికెల్ అండ్ ఇనుము ఘనరూపం. ఇనుము అండ్ నికెల్. రైట్. ఇది మనకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ గుర్తించింది 5వ పొరగా. భూమి యొక్క 5వ పొరగా. 4 పొరలు మనకు భూపటలం, భూప్రావరం, భూ కేంద్ర మండలం ఓకే అనేది మనకు ఉంటాయి కదా. దాంట్లో భాగంగా 5వ పొరను కూడా గుర్తించింది ఇనుము, నికెల్. ఆస్ట్రేలియా. మనకి ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ 2023లో భాగంగా. నెక్స్ట్ మనం ఆస్ట్రోనామీ చూస్తే మనకు సూపర్ మూన్, సూపర్ బ్లూ మూన్ అనే వార్తలో ఉంది. ఫస్ట్ మనం సూపర్ మూన్ అంటే ఏదో చూడాలి. సూపర్ మూన్ ఎందుకు వార్తలు ఉందంటే సూపర్ మూన్ అంటే ఏంటంటే మనము భూమి అనేది మనకు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఓకే. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అట్లే విధంగా పెరోజీ. సూపర్ మూను పెరోజీ అంటే పౌర్ణమి రోజున ఎప్పుడైతే చంద్రుడు భూమికి దగ్గర వస్తాడో దాన్ని మనము సూపర్ మూన్ అంటాం. అట్లనే ఒక బ్లూ మూన్ అంటే ఒక నెలలో 2 పౌర్ణములు వస్తే మనం బ్లూ మూన్ అని చెప్పేసి అంటాం. ఒక నెలలో 2 పౌర్ణములు దాన్ని బ్లూ మూన్. ఒకటి సూపర్ మూన్ అంటేనేమో చంద్రుడు భూమికి దగ్గర వస్తే సూపర్ మూన్, అది పౌర్ణమి రోజున. రెండవది ఒక నెలలో 2 పౌర్ణములు వస్తే అది బ్లూ మూన్. అదేవిధంగా ఒక పౌర్ణమి. ఇట్లా 3 కలిపి వస్తే మనకి సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి అంటాం. ఈ జూలైలో మనకి సూపర్ మూన్ అనేది వచ్చింది. మనం దీన్ని బక్ మూన్ అని చెప్పేసి అమెరికాలో పిలుస్తారు. బక్ మూన్ అంటే జూలైలో మనకి జింక యొక్క కొమ్ములు రాలిపోయి మళ్ళీ వస్తాయట. దాని అందుకే బక్ మూన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది యూఎస్ఏలో. ఓకే. అట్లా మనకి సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రైట్. ఎరెండల్ అత్యంత సుదూర నక్షత్రం. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎరెండల్ అత్యంత సుదూర నక్షత్రం అన్నమాట ఎరెండల్. నెక్స్ట్ గ్రహశకలానికి భారతీయుడి పేరు అశ్విన్ శేఖర్ పేరు పెట్టడం జరిగింది గ్రహశకలానికి. ఓకే. భారతీయుడి పేరు. అది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ అరోరా ఐఏఓ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హన్లే లడక్ మనకు వార్తల్లో ఉంది. అరోరా. ఓకే. మౌంట్ సరస్వతిపై ఏర్పడిన అరోరాను క్యాప్చర్ అనేది చేయడం జరిగింది. అత్యధిక ఉపగ్రహాలు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. 145 శనిగ్రహం, బృహస్పతికి మనకు 92. ఓకే. అత్యధికంగా ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు. రైట్. నెక్స్ట్ మనకు కొన్ని జియో ట్యాగ్స్ ఉన్నాయి. జియో ట్యాగ్స్ చూస్తే మనకి లడఖ్లో మనకు సి బాకతాన్ అని చెప్పేసి. ఓకే. లడఖ్లో సి బాకతాన్.
లడఖ్లో సీబాకథన్, అదేవిధంగా ఉత్తరాఖండ్లో బెరినా టీ, అదేవిధంగా మాండూవా, జంజోరా మిల్లెట్, లాల్ చావల్. ఓకే, ఇది రెడ్ రైస్ అంట ఉత్తరాఖండ్ సంబంధించి. ఉత్తరాఖండ్ రెడ్ రైస్ అనేది ఏంటంటే లాల్ చావల్ అని చెప్పేసి కొన్ని పేర్లు మనకి ఇవన్నీ జిఐ ట్యాగ్స్. జమ్మూ కాశ్మీర్ సంబంధించి మనకి బసోలి షష్మినా అని చెప్పేసి వార్తలు ఉంది జిఐ ట్యాగ్. కిష్వార్ కుంకుమ పువ్వు, అదేవిధంగా రాంబస్ సులై అని, బదర్వా రాజ్మా, ఇవి మనకి జమ్మూ కాశ్మీర్ సంబంధించి. గోవాకు సంబంధించి అయితే గోవన్ క్యాషు వార్తలు, గోవన్ క్యాషు, రైట్. అదేవిధంగా మనకి ఒడిషా అయితే కోరాపుట్ కాలాజీ రైస్, కొత్తిమీర గింజలాగా ఉంటుందట ఒడిశాకు సంబంధించి కోరాజీ కాలా రైస్. తమిళనాడు సంబంధించి సేలం సాగో, ఇది ల్యాండ్ ఆఫ్ సాగో అని చెప్పేసి అంటారట. కన్యాకుమారి మట్టి అరటి వార్తలు ఉంది తమిళనాడు సంబంధించి, మట్టి అరటి జిఐ ట్యాగ్, జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అస్సాం చోకువా రైస్ మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అస్సాంలో చోకువా రైస్, ఇక్కడ లాల్ చావల్, చోకువా రైస్ అస్సాం. కర్ణాటక కరీషాద్ మ్యాంగో మనకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. యూపీలో సంబంధించి ఏమో ల్యాండ్ అండ్ మ్యాంగోకి వచ్చింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ సంబంధించి ఏమో గోండ్ పెయింటింగ్ రావడం జరిగింది జిఐ ట్యాగ్స్. ఓకే, మనం జిఐ ట్యాగ్ పెట్టుకున్నాం కదా, ఇవి జిఐ ట్యాగ్స్. దీంట్లో ఉన్న అంశాలు మనము ఒకసారి పీడిఎఫ్ చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా లడాక్ సంబంధించి భక్త అని చెప్పేసి తెలుసుకున్నాం కదా, తినదగిన చెర్రీని ఉత్పత్తి చేసిన ముల్లపల. ఓకే, ఇవి మనకి జాగ్రత్తకు సంబంధించిన కంప్లీట్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే ఉంటాయో అవి మనకు మనం ఆర్డర్ వైజ్ సిలబస్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో అలాంటి అంశాలు మనము డిస్కస్ చేయడం జరిగింది. గ్రూప్లో నేను ఈ పీడిఎఫ్ అనేది పోస్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనము ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అలాంటి అంశాలు అనేవి ఉన్నాయి. ఓకే, అవి కూడా చూస్తాము నెక్స్ట్ క్లాస్లో. ఓకే, మనం ఎకనామిక్ క్లాస్ అనేది ఈ 2 క్లాస్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామండి. మీరు ఖచ్చితంగా ఎకనామిక్ క్లాసెస్ కోసం ఫాలో కావచ్చు. మనం ప్రస్తుతానికి పంచవర్ష ప్రణాళికల్లో ఉన్నాం. ఎకనామీలో పంచవర్ష ప్రణాళికలు అయిపోతే మనం ఒక పెద్ద టాపిక్ తీసుకుంటాం, అది మనకి ఇండియన్ అగ్రికల్చర్ తీసుకుంటాం. ఓకే, దాన్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.